వాస్తవ పరిస్థితుల్లో మనం మోంతా తుఫాన్ దెబ్బకు కానీ, ఆగస్టులో కురిసిన వర్షాల ప్రభావం వలన కానీ, లేకపోతే నిన్న తుఫాను ప్రభావం వల్ల కానీ మొత్తం కూడా ఏంటంటే వరి ధాన్యం దిగుబడి బాగా పడిపోయింది. ఎకరానికి 40-42 బస్తాలు అవ్వాల్సింది ఏంటంటే ఇవాళ 25-28 30 లోపు అవుతా ఉన్న పరిస్థితి. ప్రభుత్వం 30 బస్తాలు అని చెప్పేసి ప్రకటించిన పరిస్థితి. ఈ క్రమంలో ఇక్కడ 10 బస్తాల రైతు స్పష్టంగా నష్టపోయిన పరిస్థితి. రెండోది ఏంటంటే ఆకాశం మేఘావృతం అవటం, తుఫాన్ల ప్రభావం వల్ల ఏంటంటే రైతు వెంటనే కోసుకోవాలని చెప్పేసి యంత్రాలను అడిగితే యంత్రాలు గతంలో ఏంటంటే 1500-1600లకు వచ్చేది గంటకి, ఇవాళ ఏంటంటే 3200 3300 2 గంటలు 3 గంటలు పడతా ఉంది. ఇక్కడ నష్టపోతా ఉన్నాడు రైతు. మరో పక్కన దిగుబడి నష్టం, మరో పక్కన ఏంటంటే అమ్ముకోవటానికి రైతు సేవా కేంద్రాల ద్వారా మనం అడుగుతూ ఉంటే ఏంటంటే వాడు వచ్చే పరిస్థితి కనబడటం లేదు. తేమ శాతం అని చెప్పేసి 17% తేమ అంటున్నారు. వాస్తవంగా ఏంటంటే ఈ తుఫాను ప్రభావం వల్ల కానీ, ఈ చలికాలం వల్ల కానీ ఏంటంటే ఇది ఎండిపోయే పరిస్థితి కనబడతలేదు. 17-18% రావటం, 15-20 రోజులు ఆరబోసిన కూడా వచ్చే పరిస్థితి కనబడుతున్నా. 10 రోజులు కూడా ఆరబోసిన పరిస్థితుల్లో కూడా అంటే తేమ శాతం 18, 21, 22 ఉంటా ఉంది. అందుకని మేము 22-23 తేమ శాతానికి వెసులుబాటు ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఖచ్చితంగా ప్రభుత్వమే స్పందించి 22-23% ఉన్నా కూడా రైతు దగ్గర కొనుగోలు చేస్తే ఈ విధంగా బయట ఆరబెట్టుకొని 1200-1300కి అమ్ముకోవాల్సిన దుస్థితి రైతుకు రాదని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అందుకని వాళ్ళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉందంటే మీరేమైనా కేంద్ర ప్రభుత్వానికి 22-23% అవకాశాలు ఇవ్వండి అని చెప్పేసి, పరిమితులు ఇవ్వాలని చెప్పేసి మీరు ఉత్తరం అయితే రాశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేసి 22-23% కొనుగోలు చేయాలని చెప్పి ఎఫ్సిఐ ద్వారా అని చెప్పేసి డిమాండ్ ఏంటంటే మీరు ఒత్తిడి తీసుకురావట్లేదు. ఆ ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ క్రమంలో 22% రైతుల దగ్గర ఏంటంటే దాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.